హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టు ద అనదర్ న్యూ వీడియో. పరాశక్తి సినిమా అయితే ఇప్పుడే కంప్లీట్ చేసిన. ఈ సినిమా అయితే మనకి సంక్రాంతికి రిలీజ్ కావాల్సిండే తెలుగులో, బట్ ఎందుకో తెలుగులో రిలీజ్ చేయకుండా ఓన్లీ తమిళ్లో రిలీజ్ చేసుకున్నారు. మేబీ థియేటర్స్ ఇష్యూ ఏమో నాకు అర్థం కాలేదు. జీ5లో రిలీజ్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసిన సినిమా నాకు ఎట్లా అనిపించింది అంటే, సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. ఏం చెప్తున్నారా, ఎందుకు తీస్తున్నా, ఎందుకు ఇంత ల్యాగ్ సినిమాలో, ఏంటి సార్ ఈ పరిస్థితి, దరిద్రం. సినిమాలో పాజిటివ్స్ అనిపించిన విషయం ఒకటి, అదేంటంటే హిందీని మా మీద ఇంపోజ్ చేయొద్దండి, హిందీని మేము అపోజ్ చేయట్లేదు, ఇంపోజిషన్ చేయడం మేము అపోజ్ చేస్తున్నాం అనే ఒక పాయింట్ అయితే నాకు నచ్చింది. బట్ పర్ఫార్మెన్సెస్ ఆయన జయం రవి గారు అది బాగుంది, అది ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసిండు. ఇంకా మిగతా పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్ బాగానే చేసారు, అంత చెప్పుకోదగిన పర్ఫార్మెన్సెస్ అయితే ఏం లేవు సినిమాలో. సో ఇంకా సినిమాలో ఇంకేం పాజిటివ్స్ లేవు అంటే ఇంకేం లేవు గైస్. సినిమా ఎందుకు నచ్చలేదురా అంటే, మెయిన్లీ ఇది ఒక పొలిటికల్ రివైన్ సినిమాలాగా అనిపిస్తుంది. పొలిటికల్ ఎలిమెంట్స్ని కొంచెం హ్యాండిల్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నాకు ఎందుకో అంత నచ్చలేదు. అంటే ఏం చూస్తున్నారా ఎందుకు అంటే, మేబీ తమిళ వాళ్ళకి ఏమన్నా నచ్చచ్చు అనుకుంటా. నాకైతే సినిమా ఏ పాయింట్లో కూడా నచ్చలేదు, ఏ పాయింట్లో కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్. జీవి ప్రకాష్ అయితే అసలు సినిమాలో ఏ మ్యూజిక్ కొట్టినా ఆయనకైనా తెలుసు. అంటే మేబీ ఆయనకు సినిమా ఎందుకు చూస్తున్నారా, ఎందుకు చేస్తున్నా ఈ సినిమా అనిపించిండొచ్చు, ఐ డోంట్ నో. సో మ్యూజిక్ బాగాలేదు, బట్ ఈ సినిమాకి బడ్జెట్ అయితే చాలా పెట్టినారు. బడ్జెట్ కనిపిస్తూ ఉంటుంది, అంటే ఎంతో సంథింగ్ 200 crores అరౌండ్ సంథింగ్ పెట్టినట్లున్నారు. సో బడ్జెట్ కనిపిస్తుంది, బట్ ఆ విఎఫ్ఎక్స్కి అయితే దండం బాస్. ఆ ట్రైన్ పైన ఫైట్ విఎఫ్ఎక్స్కి అయితే ఇంకా మెయిన్ మూవీ స్టోరీ చాలా సింపుల్. తమిళ్ వాళ్ళు 1959 నుంచి 1967 అరౌండ్ 1960sలో వాళ్ళు హిందీ ఇంపోజిషన్ మా మీద రుద్దద్దండి అని అప్పట్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళు హిందీ ఇంపోజ్ చేస్తుండే కదా. సో దాని మీద ఫైట్ చేసి వాళ్ళు 3 language పాలసీ ఏదైతే ఉందో దాన్ని మేము కండెమ్ చేస్తున్నాము అన్నట్టు స్టోరీ అనమాట. అదే స్టోరీ సినిమా మొత్తంలో. దాంట్లో మన తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ ఈ లాంగ్వేజెస్ కూడా వాళ్ళు కూడా యాంటీ హిందీ ఫైటింగ్ అవంతా చూపిస్తారనమాట. సో సినిమాలో ఆ శ్రీలీల క్యారెక్టర్ అయితే నాకు అసలు, అంటే వాళ్ళిద్దరి మధ్య లవ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అది పెట్టడం వల్ల ఏం యూస్ అనేది నాకు అర్థం కాలేదన్నమాట. అసలు ఎందుకు పెట్టినారు, ఏంది అసలు, అంటే దానివల్ల యూజ్ లేదు. అండ్ ఇంకా డైరెక్టర్ సుధా కొంగర, షీఈ్ తెలుగు డైరెక్టర్, తెలుగు అంటే ఫ్రమ్ విజయవాడ అనమాట. షీఈ్ ఆమె కూడా మన హిందీ ఇంపోజిషన్ క్యాంటీ. సో అది కొంచెం, అండ్ ఇది పొలిటికల్గా చాలా ఒక అప్పట్లో అన్నాదురై గారు పార్టీ ఉంది కదా, మన డిఎంకే పార్టీ, ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్. సో దానికి కొంచెం ప్రో కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ అలాగే మన ఇప్పుడు బీజేపీ ఏదైతే 3 language పాలసీ తెస్తుందో దానికి అగెనెస్ట్గా కొంచెం పొలిటికల్గా యూజ్ చేసుకుందాం అన్నట్టు తీసినట్టు అనిపించింది గాయస్ నాకైతే సినిమా. సో అది నాకు ఎంతగా నచ్చలేదు. అండ్ ఇంకొకటి, సినిమాలో బ్రహ్మీ స్క్రిప్ట్ చూపిస్తారు. బ్రహ్మీ స్క్రిప్ట్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది బ్రహ్మీ స్క్రిప్ట్ అంటే మన ఇది ద్రవిడియన్స్ స్క్రిప్ట్ అన్నట్టు ఉంటుంది. సినిమాలో నాకు ఒక దగ్గర సాంగ్లో ఒక లిరిక్ కూడా ఉంటుంది, ఆర్యుల పైన దురంకారం అన్నట్టు. అది ఎందుకు పాలిటిక్స్ కోసం యూజ్ చేసుకోవడానికి అవసరం లేదు అసలు, అది ప్రూవ్ కాలేని థియరీని, అంటే ఇది ఆర్యన్ ఇన్వేజన్ థియరీ గురించి చెప్తున్నా. సో దాని గురించి ఎందుకు అసలు అన్నట్టు. బ్రహ్మీ స్క్రిప్ట్ ఈజ్ ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్ గాయస్. బ్రహ్మీ అది ఏంటంటే, ఈ బ్రహ్మీ స్క్రిప్ట్ గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. బ్రహ్మీ ఈజ్ ద ఓల్డెస్ట్ స్క్రిప్ట్ అనమాట. మన ఈ ఇండియన్ ల్యాండ్ ఉంది కదా, మన సౌత్ ఇండియన్స్, ద్రవిడియన్ స్క్రిప్ట్స్ అన్నిటికీ ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనమాట అంటారనమాట. సో అది సాంస్క్రిట్కి ఈ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసేవాళ్ళు. మెయిన్లీ బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది మన తెలుగుకి, తమిళ్కి, కన్నడకి, దేవనాగరికి, బెంగాలీకి, వీటన్నిటికీ మదర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అని అయితే చెప్పుకుంటారు. సో ఇది మొత్తం సపరేట్ టాపిక్ లేని సినిమా ఎటో పోతుంది. సినిమా గురించి సినిమా ఏంది అంటే, నాకు సినిమా అదే గైస్, సినిమా ఎక్కడ ఏ పాయింట్లో కూడా నాకు నచ్చలేదు అన్నట్టు అనిపించింది. బట్ మెయిన్ ఆ జయం రవి గారి క్యారెక్టర్ అయితే నాకు మస్తు అనిపించింది. ఆయన యాక్టింగ్ అసలు సూపర్ చేశారు. అండ్ ఇంకా కొన్ని పొలిటికల్ ఉంటారు అప్పుడు, తమిళనాడు సీఎం, ఇంకా మన ఇందిరాగాంధీ గారి క్యారెక్టర్ అంతా అంటే ఆర్టిఫిషియల్నెస్ అనేది చాలా కనిపించింది సినిమాలో.
పరాశక్తి సినిమా చూసినాక నాకు అనిపించింది మెయిన్గా ఈ సినిమా ఒక పొలిటికల్ పార్టీకి ప్రోగా తీసినట్టు అని అయితే నాకు అనిపించింది. సో సినిమా చూడండి, సినిమా చూస్తే మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. నాకు ఇది పరాశక్తి సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి, ఈ వీడియో ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఛానల్లో సర్వం మాయ దాని గురించి కూడా మాట్లాడదాము. అది సినిమా దాన్ని కూడా చూసినాను, ఈరోజు మార్నింగే చూశాను. సో దాని గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ వీడియో అదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ. జై హింద్.